హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా కొబ్బరి బాదం లడ్డు అయితే చేశానండి. నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతది. చాలా సాఫ్ట్‌గా ఉంటది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. ఇది మన ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు. ఇంప్రెస్ అయిపోతారనమాట ఈ లడ్డూలు పెడితే. అంత టేస్టీగా, సింపుల్‌గా కూడా త్వరగా అయిపోతది. మనకి ఎక్కువ పనేం పట్టదు. చాలా సింపుల్‌గా అయిపోతది. చాలా ఈజీ ప్రాసెస్సే. ఇంకా ఈ వీడియో ప్రాసెస్ ఏంటో, ఈ లడ్డూలు ఎలా చేయాలో, ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా కావాల్సినది లడ్డూలు చేసుకోవడానికి 2 కొబ్బరికాయలు తీసుకోండి. అలాగే ఒక గుప్పుడు బాదం. నైటే నానబెట్టుకున్నాను నేను బాదం. ఇంకా మార్నింగ్ చేద్దామని. బాదం అయితే పైనున్న తొక్కయితే తీసేసాను. అలాగే కొబ్బరి కూడా పైనున్న బ్రౌన్ కలర్ పార్ట్ అయితే తీసేసుకోండి. కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఇంకా బౌల్‌లో అయితే వేసేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి అలాగే బాదం కూడా మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. బాదం ఒక గుప్పుడు తీసుకున్నాను కదండీ! మీరు గుప్పుడు వేసుకోనవసరం లేదు. ఒక బాదం ఫ్లేవర్ తెలియాలంటే కొంచెం బాదం ఎక్కువేసుకోవాలి. లేదు జస్ట్ కొన్నే వేసుకోవాలనుకుంటే ఒక 10 అయితే సరిపోతది. ఇంకా దీంట్లో ఫ్లేవర్ కోసం యాలకులు కూడా యూజ్ చేస్తున్నాను. లోనున్న సీడ్స్ అయితే వేసి పైనున్న తొక్కయితే తీసేసుకుంటున్నాను. ఇంకా మిక్సీ మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ అయితే పట్టేసానండి. మిక్సీ పట్టేటప్పుడు ఆగాగి మిక్సీ పట్టాలి. ఒకేసారి మిక్సీ పడితే కొబ్బరి నుంచి పాలైతే వచ్చేస్తాయి. ఆగాగి మిక్సీ పట్టుకోండి. ఇలాగా పొడి పొడిలాడుతా మనకి ఉంటది కొబ్బరి. కొబ్బరి, బాదం పొడి అయితే రెడీ అయిపోయింది. మిక్సీ జార్ పక్కన పెట్టుకొని దీంట్లోకి 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే ఒక బౌల్‌లోకి అయితే తీసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తదండి. లడ్డు కూడా మనకి యెల్లో కలర్‌లో కనిపిస్తది. మామూలుగా ఇది వేయకపోయినా అవసరం లేదు. యెల్లో కలర్‌లో కనిపిస్తది. ప్లస్ కొంచెం టేస్టీగా కూడా ఉంటది కస్టర్డ్ పౌడర్ వేస్తే. కొంచెం 4 టేబుల్ స్పూన్ల మిల్క్‌లో 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. కడాయి పెట్టేసుకొని మిక్సీ పట్టుకున్న కొబ్బరి, బాదం పొడినైతే వేసేసుకోవాలి. మంటనే హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, ఇది బాగా డ్రైగా ఎండు కొబ్బరి ఎలా డ్రై అయిపోతదో అలా డ్రై చేసుకోవాలండి. ఎక్కడ చెమ్మదనం లేకుండా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని డ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 15 మినిట్స్ పట్టింది. తర్వాత అయితే హాఫ్ కప్ పంచదార, అలాగే హాఫ్ కప్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని పంచదార కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగి కొంచెం తడి తడిగా అవుతది మళ్ళీ కొబ్బరి. అలాగే బాదం కూడా కొంచెం తడి తడిగా ఉంటది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దగ్గరుండి హై ఫ్లేమ్‌లో చేసుకుంటే హై ఫ్లేమ్‌లో పెట్టుకున్న మంట త్వరగా అయిపోతదండి. మంటని ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. హై టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి హై ఫ్లేమ్‌లో పెట్టినా మాడిపోతది కొబ్బరి. అంత టేస్ట్ ఉండదు. చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కొబ్బరి అనేది ఇలా తడి తడిగా ఉంటది. ఇప్పుడు దీంట్లోకి కస్టర్డ్ మిల్క్ అయితే వేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోని ఆయిల్ గానీ, ఘీ గానీ యూజ్ చేయట్లేదండి. ఈ స్టేజ్‌లోనే 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లడ్డు ఇంకా టేస్టీగా ఉంటది. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే చేసుకుంటే త్వరగా అయిపోతది. కొంచెం ఇలా తడి తడిగా లేకుండా పెనం నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారా? ఇలాగా కదుపుతుంటే ఇలా పెనం నుంచి సెపరేట్ అవుతుంది. అంతసేపు అయితే మనం కలుపుకోవాలి. అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమే. ఇదైతే చల్లారిన తర్వాత ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను.
ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 40 మినిట్స్ పెట్టాలండి. వెంటనే మనకి లడ్డు అయితే అవ్వదు. రాదు లడ్డు అవ్వదు. మన చేతికైతే అంటుకుపోతది. ఒక 40 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చేసుకుంటే లడ్డూలైతే అయిపోతాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత చూడండి ఇలా చేసిన వెంటనే లడ్డు అయిపోతుంది. ఇంకా లడ్డు పైన కోటింగ్ కోసము కొబ్బరైతే వేశాను. అలాగా లడ్డూలన్నీ చేసేసుకోవాలి. పైనైతే పిస్తాలైతే పెడుతున్నానండి. కేసరి అలాగే పిస్తాలు పెడుతున్నాను. బావుంటది పిస్తాలు. అన్ని లడ్డూలకి మొత్తం నాకు ఒక 15 లడ్డూలైతే అవ్వాయండి. 2 కొబ్బరికాయలకి అలాగే బాదం వేశాను కదా! 15 లడ్డూలైతే అవ్వాయి. చాలా సింపుల్ ప్రాసెస్ కదండీ! చాలా టేస్ట్‌గా ఉంటది. ఎవరైనా ఫస్ట్ టైమ్ మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.